నమస్కారం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నాతో నేను ఉండలేకపోతున్నాను. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి కారణం ఏంటి? అదే పరిష్కారం ఏంటి? ఇది యూట్యూబ్లో ఒకరు ఉంచారు. చాలా ముఖ్యమైన ప్రశ్న, ముఖ్యంగా ఈ రకమైన ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు. మనతో మనం ఉండలేకపోవడం అంటే ఏంటి? మన మీద మనకు చాలా అసహ్యం వేస్తుంది. మనమంటే మనకు కోపం వేస్తుంది. మనల్ని మనం చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మనల్ని మనం చాలా చేతగాని వాళ్ళగా మనకే అనిపిస్తుంది. ఏది సాధించలేని వాళ్ళగా అనిపిస్తుంది. అందరూ అన్నీ చేస్తున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, నేనే సరిగ్గా లేను అనిపిస్తుంది. చివరికి భిక్షగాడిని చూసినా వారే మనకంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికంటే చావడం మేలేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. దీనే సూసైడల్ టెండెన్సీ అంటారు. అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసే ఒక రకమైన ఆలోచన విధానం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి అత్యంత ముఖ్య కారణం ఏంటంటే, చాలా రోజులుగా తెలియకుండానే మనపై మనం ప్రతిదీ ఆపాదించుకోవడం. అంటే విజయాలని అపజయాలని, విజయం వస్తే చాలా గొప్పగా పొంగిపోవడం, అపజయం వస్తే నేను వెధవని అని ఆపాదించుకోవడం. ఇలా అంటే జయాపజయాలను అపజయాలని ఆపాదించుకోవడం, కష్ట నష్టాలను ఆపాదించుకోవడం, మంచి చెడులను ఆపాదించుకోవడం, అందంగా ఉన్నాను లేకుంటే అందంగా లేను అని ఆపాదించుకోవడం, లేకుంటే పోల్చుకోవడం ఇంకొకరి కంటే నేను ఎలా ఉన్నాను అని. ఇలా ఎన్నో రకమైన అవసరానికి మించి విషయాలన్నిటినీ మన పైన మనం రుద్దుకొని, మనల్ని మనం పోల్చుకొని, మనల్ని మనం తక్కువ చేసుకొని, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని కొద్ది రోజులకు ఇలాంటి రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవసరానికి మించి చేయగలిగిన వాటిని, చేయలేని వాటిని, చేయగలిగినప్పుడు గొప్పగా ఫీల్ కావడం, చేయలేనప్పుడు తక్కువగా ఫీల్ కావడం. అంటే సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ ఈ రెండింటి మధ్యలో ఎవరైతే ఎక్కువ కాలం జీవిస్తారో వారు తెలియకుండా ఇలాంటి పరిస్థితికి లోనవుతూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. మరి ఇక్కడ మనం దీని నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అంటే మన జీవితంలో మన బాహ్యంగా జరిగే జయాపజయాలు, మంచి చెడులు కాదు. మనము వేరు, అవి వేరు. అవి మన జీవితంలో కేవలం అనుభవాలు మాత్రమే అన్న విషయం మీద మనం బాగా క్లారిటీ తెచ్చుకోవాలి. మనము అంటే ఆత్మ, మన అంతరాత్మ, మన ఇన్నర్ సెల్ఫ్. అంతేగాని మనము అంటే ఈ రంగులు వేసుకున్న షర్టు, లేకుంటే మనము అంటే ఈ గోల్డ్ మెడల్సో, మనము అంటే ఈ జనాలు కొట్టే చప్పట్లో, అంటే ఒక అభూత కల్పన అయినటువంటి జయాపజయాలు లేకుంటే మంచి చెడులు కాదు. మనము అంటే ఆత్మ. ఎప్పటి వరకైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోమో, ఎప్పటివరకైతే మన అనుభవాలని మనల్ని మనం సపరేట్ చేసుకోమో, అప్పటి వరకు ఈ బాధను మనం పొందుతూనే ఉంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ బాధ నుంచి బయటపడాలి అంటే మొట్టమొదటిగా చేయవలసిన విషయం ఏంటంటే, మనల్ని, మన అనుభవాల్ని మనం సపరేట్ చూడడం నేర్చుకోవాలి. అంటే మొట్టమొదటి విషయం, మనం వేరు, మన అనుభవాలు వేరు. మనము వేరు, మన జయాపజయాలు వేరు. మనము వేరు, మన యొక్క కష్ట నష్టాలు వేరు. మనము వేరు, మనపై పడిన అపనిందలు వేరు. మనము వేరు, మన జీవితంలో జరిగిన మంచి చెడులు వేరు. ఈ విషయంపై వీలైనంత ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవాలి. రెండవది, పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోవడం నేర్చుకోవాలి. ఈ కారణాల వల్ల, ఇలా మనల్ని మనం ఆపాదించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కింద పడిపోయి జీవితమే లేదు అన్న ఒక ఆలోచన విధానంలోకి మనం వెళ్ళిపోయి ఉంటాం. కొద్ది సమయం కేటాయించి, కొద్ది రోజులు కేటాయించి తిరిగి మనల్ని మనం నమ్మడం నేర్చుకోవాలి.
సరైన దాని గురించి ఎంక్వైరీ చేసి శోధించి తిరిగి సాధించడం నేర్చుకోవాలి. మనం ఈ చరిత్రలో చూస్తే వేమన మనకు తెలుసు ఎలాంటి వారో మొదట, ఆ తర్వాత ఈ ప్రపంచానికి ఒక దారి చూపించిన వాడైతే. ఒకప్పుడు ఎన్నో అనవసరమైన పనులు చేసినట్టు వేమన ఆ తర్వాత మహాయోగిగా మారాడు, ప్రపంచానికి దారి చూపించేవాడాడు. పురాణాల్లో చూసుకుంటే దారి దోపిడీలు చేసినటువంటి బోయేవాడు వాల్మీకి మహాయోగిగా మారి రాముడికే ఒక గురువులాగా తయారైన వ్యక్తి, ఒక ఆదర్శమైన వ్యక్తి. మనం తీసుకుంటే ఈ ప్రపంచంలో ఈ పురాణాల్లో ఎంతోమంది మనలాంటి వారు తెలుసో తెలియకో తప్పులో ఒప్పులో జయాలు అపజయాలు పొందినవారు ఎంతోమంది తిరిగి ధ్యానంలోకి వచ్చి, తిరిగి సత్యంలోకి వచ్చి, సత్య మార్గంలోకి వచ్చి, ధర్మంలోకి వచ్చి అద్భుతమైన వ్యక్తులుగా తయారైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మనం ఒకసారి గమనించి వారి జీవిత చరిత్ర చదివి మనము కూడా వారితో పోల్చుకుంటే ఏమాత్రం తక్కువ కాదన్న విషయం అర్థం చేసుకొని తిరిగి కొత్త జీవితాన్ని జీవించడానికి దృఢ సంకల్పాన్ని, దృఢ నిశ్చయాన్ని తీసుకొని దానికి తగిన విధంగా మన కోసం మన సాధన కోసం మనం సమయం పెడుతూ వెళ్తే తప్పనిసరిగా కొద్ది రోజులు, ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మనం వీలైనంత ఎక్కువగా సమయం పెడితే ఈ యొక్క ప్రభావాలన్నీ మన లోపల నుంచి వెళ్ళిపోయి తిరిగి మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు కాగలుగుతాం. అందులో ఏ సందేహం లేదు. ఎప్పుడైతే మరి తిరిగి మనం ఒక సరైన జీవితంలోకి అడుగు పెట్టగలుగుతామో, ఎప్పుడైతే మనం తిరిగి ఆరోగ్యకరంగా తయారవుతామో అప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పోల్చుకోవడాలు, ఈ తగ్గించుకోవడాలు అన్నవి తిరిగి మన జీవితంలో రానివ్వకుండా చూసుకోవాలి. వీలైనంతగా మనల్ని మనగా ముందు మనం చూడాలి, ఇతరులు కాదు. మనల్నిగా ఇతరులు చూడాలనుకుంటూ ఉంటాం, కానీ మనం మాత్రం మనల్ని తగ్గించుకుంటూ ఉంటాం. అది సరైన పద్ధతి కాదు. మనల్ని మనగా సరైన చూపులతో మనం చూస్తూ సరైన సాధనలో ఉంటూ వెళ్తే తప్పనిసరిగా మనతో మనం ఆనందంగా ఉండగలుగుతాం. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మనతో ఎంతమంది ఉన్నా మనతో మనం లేనంత వరకు మనకు సంపూర్ణ ఆనందము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనతో మనం ఉందాం, మనతో మనం ఆనందంగా ఉందాం, మన సాధన మనం సరిగ్గా చేస్తూ వెళ్దాం, మనపై మన నమ్మకం పెంచుకుంటూ వెళ్దాం, ఆనందంగా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.